First of all, Andarki Namaskaram. Thanks for inviting me. Nani Anna, congratulations, first time producer. Sandeep, I think that was a really good AV. Hope the film does well. Sandeep, best of luck, man. Thank you. One of my favorite actors, Nani Gari, Paisa Kuda involved in Dintlo. And D for, and my favorite directors, Rajan DK Gari, D for D2R films. బ్యానర్ పై మీ ముందుకు రాబోతున్నాం డీ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ సీ ఫర్ కామెడీ. ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి, డీ ఫర్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, డీ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ దాకా అందరూ నవ్వుకుంటా సంతోషంగా థియేటర్ నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. డీ ఫర్ దయచేసి ఈ సినిమాని డీ ఫర్ డబ్బులు పెట్టి థియేటర్లో మాత్రమే చూడండి. అంతగా ఇంట్లో చూడాలంటే డీ ఫర్ డివిడి కొనుక్కొని చూడండి. డీ ఫర్ ధన్యవాదాలు. నా పేరు రాకేష్ అండి. నాది ఇది ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ టైం ఆడిషన్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 18 టైమ్స్ చేశారు. ఫస్ట్ నేను చబ్బీగా ఉండాలి, ఇలా ఉండాలి క్యారెక్టరేషన్ అనగానే మహేష్ శంకర్ గారు ఉన్నారు కదా, ఆయనే తీసుకోవచ్చు కదా అనుకున్నా. ఎస్పెషల్లీ 6 ప్యాక్ ఉందని నన్ను తీసుకున్నారు. అండ్ థ్యాంక్ఫుల్ టు సిరాజ్ సార్. నాని గారు సినిమా ఓకే చేశారంటే ఆ కథ చాలా బాగుంటుందని అందరికీ తెలుసు. ఈ సినిమా ఆయన కొన్నారంటే గ్యారంటీగా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ నాని గారు. అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ ఇద్దరు హీరోల గురించి నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేసేసారు. తర్వాత కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ అంటున్నారు. నాని గారి గురించి మీరు అందరూ చెప్పేశారు కనుక ఓన్లీ మా ప్రొడ్యూసర్ గురించి, మా డైరెక్టర్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు ముందు పేమెంట్ ఇచ్చారు, నాని ఇప్పుడు కదా జాయిన్ అయ్యారు. మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్కి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. దీంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది చెప్పొద్దు అన్నారు కదా, ఆయన చెప్తున్నాను. సో నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఈ సినిమా. డెఫినెట్గా నేను ఒప్పుకోను, నేను కొన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను, అవి చెప్పాలి కదా. థ్యాంక్ యూ అండి. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ సినిమాకి వెనకుండి సపోర్ట్ చేసిన కో ప్రొడ్యూసర్స్ రాజ్ డీకే గారి ఫ్రెండ్ రవికిరణ్ ఫాదర్ సోమయాజులు గారు మా నైబర్. సో ఈ సినిమా ముహూర్తం రోజు వెళ్ళాను. చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న టీం. రాజ్ డీకే వెరీ ఎంతూజియాస్టిక్. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్తో సినిమా చేస్తున్నారు బాలీవుడ్లో, హ్యాపీ ఎండింగ్. నెక్స్ట్ తెలుగులో కూడా దత్ గారి బ్యానర్లో మంచి సినిమా చేయబోతున్నారు. సో ఈ టీము, కొత్త డైరెక్టరు, కొత్త వాళ్ళు, కొత్త స్పిరిట్తో చేసిన సినిమా. ఏవీస్ చాలా బాగున్నాయి, టైటిల్ సాంగ్ చాలా బాగుంది. సో ఐ విష్ హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. లాంచ్ ద సాంగ్. ఆదిత్య మ్యూజిక్ నుంచి మన సత్యదేవ్ గారు సిడీస్ తీసుకొస్తున్నారు. ఆడియో ఫంక్షన్కి వస్తావా? ఆడియో ఫంక్షన్ ఇది ఏంటి ఆఖరికి అందులో కూడా దోపిడియా? టైటిల్ తగ్గట్టు చేశారు ఆయన కూడా. దాని లోపల ఉందో లేదో విషయం ఉంటుందండి. సినిమా ఛాన్స్ కి వెళ్ళవడానికి ఎవరికి వాడికి ఛాన్స్ దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాజ్ అండ్ డీకే. వాళ్ళు యాక్చువల్గా దీనికి హీరోస్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక ఫిల్మ్ చేద్దాము, ప్రాజెక్ట్ చేద్దామనే ముందుకెళ్ళడము. సో ఆ థాట్ ప్రాసెస్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఐ షుడ్ థ్యాంక్ దమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ డీకే సార్. అండ్ ఇప్పుడు మన కొత్త ప్రొడ్యూసర్ నాని గారు, థ్యాంక్ యూ. ఆడియో రిలీజ్ కాబట్టి మహేష్ శంకర్ అండ్ సచిన్ జిగర్, యూ గైస్ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ గైస్. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. డీఫర్
D for devotion, D for discipline, D for divinity, D for dedication. So, నేను చెప్పేది all these 3 Ds were with Raj and DK. వివేకానంద స్వామి అంటారు, మ్యూజిక్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్ట్ అండ్ టు దోస్ హూ కెన్ అండర్స్టాండ్ ఈజ్ ద హైయెస్ట్ వర్షిప్ అని. When entertaining people itself is worship for them, music is divine in whatever form. I congratulate Mahesh. Mahesh, I sang in your direction. You haven't met me. And Sachin, Jigar, they have done wonderful job. I liked your Meher song very much. It was wonderful. And I am very sure I am speaking English because they don't know Telugu. Even Mahesh. So it's a wonderful job they have done. And I am very proud. ఆడియో ఫంక్షనే ఇంత గొప్ప వెరైటీగా ఉంటే ఈ సినిమా ఎంత వెరైటీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈరోజు ఈ ఫంక్షన్ ఎంత సక్సెస్ అయిందో 100 రెట్లు ఈ సినిమాకి అంత సక్సెస్ వస్తుందని ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. 20 years బ్యాక్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే, రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు. మనీ సినిమా అండ్ మనీ అనుకోకుండా ఒకరోజు తర్వాత ఆయన బాలీవుడ్కి వెళ్ళారు. బాలీవుడ్కి వెళ్ళి అక్కడ ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు. అలాగే రాజ్ అండ్ డీకే ఫస్ట్ బాలీవుడ్లో ట్రెండ్ క్రియేట్ చేసి ఇప్పుడు తెలుగుకి వస్తున్నారు. ఇట్స్ ఎ వెల్కమ్. సో ఫస్ట్ ఒక డిఫరెంట్ ఫిలింని ప్రయత్నం చేస్తూ నాని కూడా వాళ్ళతోని పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. అది కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సో మా తెలుగులో కూడా ఈ మధ్య కాన్సెప్ట్ ఫిలిమ్స్ చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. సో ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్. ఒక పాజిటివ్ వైబ్ ఉంది మూవీలో. అండ్ ఇంకొకటి ఏమంటే ద 4 people రైట్, ఇప్పుడు రాజ్, డీకే, దేవా, రాజ్ పిప్లాలో ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో and that common factor is actually me, because I've done the music for all of the movies. And I think that it's great that, you know, all of us have remained friends and, you know, we've been able to do this together. It's been a fun journey. I just hope this continues and, you know, I hope you all like what we've done. We've done something that is fun, that is quirky, like you've all heard. And, you know, I hope you all love it, okay? I know the movie is going to be fun, so. D for Dopidi. I want to thank Raj DK ఇంకా సిరాజ్ నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. I want to thank them a lot because ఇవాళ Mahesh Shankar and Sachin Jigar, today is their day, so they're the music directors of the film and they gave fantastic songs and ఈ songs మీ అందరికీ బాగా నచ్చుతాయని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ నాని సినిమా తీసుకోవడం, నేను ఫస్ట్ చూడంగానే నేను నాకు ఎవరు చెప్పలేదు. నేను యాక్చువల్లీ పేపర్ చూస్తుంటే ఐ సా ఇట్ ఇన్ పేపర్ దాట్ నాని సినిమా కొన్నాడని. సో నాని కూడా మాట్లాడాను. ఈ సెడ్ దట్ హీ లైక్ ఇట్ అ లాట్, నైస్ క్యూట్ ఫిల్మ్ అన్నాడు. సో మీరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత అలానే అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిందే నా ఫస్ట్ ఫిల్మ్ ప్రస్థానం. ఐ ప్లే నెగటివ్ క్యారెక్టర్ ఇన్ ఇట్. దాని తర్వాత స్నేహగీతం, ముగ్గురులో ఒకడిని. అలా స్టార్ట్ చేసి ఇవాళ కొన్ని సినిమాలు హీరోగా చేస్తున్నానంటే నా ఫ్యామిలీ తర్వాత దానికి బిగ్గెస్ట్ రీజన్ రాజ్ అండ్ డీకే. ఆఖరికి సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా మామూలుగా నాకు నేను ఎప్పుడు నమ్మిదంటే కథను నమ్మి వెళ్తాను. కథ బాగుంటే సినిమా బాగుంటుందని ఒక చిన్న కాన్ఫిడెన్స్. అలాంటిది ఫస్ట్ టైం అసలు కథే వినకుండా చేసిన సినిమా ఇది. కొత్త ప్రొడ్యూసర్ నాని గారు అండి. ఐవ్ ఆల్వేస్ రియలీ లవ్డ్ యువర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. ఎప్పుడో ఒక యాక్టర్ బిల్డ్ చేయగలిగింది క్రెడిబిలిటీ, అండ్ నాని ఈజ్ అన్ అ వండర్ఫుల్ జాబ్ ఆఫ్ దాట్. And his name ఈ సినిమాకి యాడ్ అవడం surely adds up in terms of credibility. Siraj, your first film, your first audio launch. All the very best, buddy. It's a long more way to go. And all the very best to the entire team. ఎందుకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నామంటే మేము ఎప్పుడు ఫ్యామిలీ లాగే చేసాం. అందరూ నార్త్ ఫిల్మ్స్, సౌత్ ఫిల్మ్ బ్యారియర్ లేదు అన్నారు. మా డైరెక్టర్ మలయాళీ, మా ప్రొడ్యూసర్స్ తెలుగు, మా మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ అండ్ హిందీ. సో వీ ఆల్ కేమ్ టుగెదర్ టు మేక్ ఎ తెలుగు ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. కరెక్ట్గా 8 years ముందు
ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన ఇండస్ట్రీలో 2,500 రూపాయల శాలరీ. ఒక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక సినిమాకి నా పేరే లేదు, అంటే ఎండ్ క్రెడిట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్లో ఆఖరిలో నా పేరే లేదని చాలా ఫీల్ అయిపోయా. ఒక వారం రోజులు నిద్రపట్టలేదు. ఇవాళ ఈ పోస్టర్ పైన నాని ప్రెజెంట్స్ అని చూస్తుంటే విచిత్రంగా ఉంది. ఈ సినిమాని ఇంత బాగా మొత్తం తీర్చిదిద్దింది మొత్తం రాజ్ అండ్ డీకే అండ్ సిరాజ్, వీళ్ళందరూ కష్టపడి చేసిన సినిమా ఇది. రాజ్ అండ్ డీకే గురించి చెప్పాలి, వాళ్ళ సినిమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు కలిసి పని చేయగలుగుతున్నాం. సో ఫ్యూచర్లో కూడా బోల్డ్ అని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను కలిసి. అట్ ద సేమ్ టైం సిరాజ్ ఫస్ట్ టైం నాకు నేను వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడే అతని క్లారిటీ కానీ చెప్తున్న విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఈ సినిమా దేని గురించి, కంటెంట్ ఏంటి, ఏ రోజు ఒక్కరోజు కూడా లైన్ దాట్లా. అంటే మనం ఏదో సరదాగా ఐడియాలు ఇస్తుంటాం, అలా చెప్పనా ఇలా చెప్పనా అని. అతనికి మాత్రం తెలుసు ఈ సినిమాకి ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది, ఎంతవరకు కావాలన్నది. ఆ క్లారిటీ, ఆ ఫ్రెష్నెస్ సినిమా తీసిన విధానంలో నాకు బాగా నచ్చింది. అలాగే సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ గురించి చెప్పక్కర్లేదు. నాకు తెలుసు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఉండే కిక్ ఏంటో. రాకేష్ ఇంకా నవీన్ ఇద్దరు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. కొన్ని సీన్లలో అయితే వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ కూడా దాటేశారు. వాళ్ళకి డెఫినెట్గా మంచి పేరు వచ్చి ఇంకా బోల్డెన్ సినిమా చేయాలని కోరుకున్నా. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చారు ఇక్కడికి. నాకు తెలుసు ఆ కిక్ ఎలా ఉంటుందో ఫస్ట్ సినిమాకి ఆడియో రిలీజ్కి వచ్చినప్పుడు. ఇంత ఫ్రీగా నేనేం పెద్ద కష్టపడకుండా ఇంత మంచి సినిమాలో నన్ను కూడా ఒక భాగంగా చేర్చుకోవడానికి ఒప్పుకున్నందుకు రాజ్ అండ్ డీకేకి నేను థ్యాంక్స్ చెప్తూ, మీరందరూ కూడా ఈ సినిమాని చూసి నేను ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ యాక్టర్. షోర్లో చూసినప్పుడు కూడా వీ జస్ట్ డింట్ ఈవెన్ ఆడిషన్ హిమ్. చూసాము, ఏదో కనపడింది, హిందీ వచ్చా అంటే అబద్ధాలు చెప్పాడు వచ్చనేసి, కానీ ఫస్ట్ షార్ట్కి అంతా హిందీ నేర్చుకొని రెడీ అయిపోయాడు. సో ఇట్స్ ఎ వెరీ డెడికేటెడ్ స్మార్ట్ యాక్టర్. అండ్ వరుణ్ సందేశ్ వాజ్ ఎ రెవల్యూషన్ బికాస్ మూవీస్ ఇంతకుముందు చూడలేదు, విన్నాను, చాలామంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉంటారు మాత్రమే విన్నాను. సో వచ్చి మూవీలో హీ వాస్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ డెడికేటెడ్ బాయ్ అనొచ్చు కదా, కొంచెం పెద్దోడిని. ఎప్పుడు చూసినా పాపం చాలా మంచోడు అని అనిపిస్తుంది. సో చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. అండ్ అఫ్ కోర్స్ రాకేష్ అండ్ నవీన్, they've acted like they've acted in lots of movies so far. Thank you for everybody. Thanks for the crew.